ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో పాకలపట్టపు పాలెంలో మత్స్యకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సబ్సిడీపై యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరయ్యారు. 31 మంది లబ్ధిదారులకు పడవ, ఇంజన్ వలలను 14,65,000 సబ్సిడీతో అందించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయల భృతి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని, పాకాల తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దామచర్ల సత్య మాట్లాడుతూ పాకాలలో అభివృద్ధి పెద్దయిన దామచర్ల ఆంజనేయులు హయాంలో జరిగిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు పక్కా నివాసాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకు అన్ని రకాలుగా అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాకాల పేర్లు మారుమోగే విధంగా కని విని ఎరగని రీతిలో ఫిబ్రవరి 14, 15 తేదీలో పాకాల బీచ్ ఫెస్టివల్ చేపడుతున్నామన్నారు. పాకాలను అన్ని విధాలుగా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయలక్ష్మి, ఎంఆర్ఓ రాజేష్, మండల పార్టీ అధ్యక్షులు మించాల బ్రహ్మయ్య, కార్యదర్శి సుదర్శి, చండి, మండల నాయకులు వేల్పుల సింగయ్య, సంధాని భాష, పకాల కాపులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాపు గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా కూర్చున్నాం. అదేవిధంగా మురళి గారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుచున్నాం. మత్స్యశాఖ సమీప వారిని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ద్వారా సముద్రంలో వేట చేసేటటువంటి మత్స్యకారుల జీవనోపాధికి సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులైన పడవలు, వలలు మరియు ఇంజన్లు పంపిణీ కార్యక్రమం ఈనాడు మనకి పాకల గ్రామ పంచాయతీలోని చెల్లెమ్మ గారి పట్టపాలెంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా మనకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారికి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీ చంద్రశేఖర్ గారిని ప్రాథమికంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గారు వారికి స్వాగతం పడవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర మంత్రి గారు మన స్వామి గారికి, అలాగే లిస్టులో అప్లై చేసుకుని కూడా కొంత సబ్సిడీ తక్కువని కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అది గమనించి సబ్సిడీని కొంచెం పెంచవలసిందిగా కోరుతా ఉన్నామండి. మా మత్స్యకారులు ఉండేటువంటి వాళ్ళు ఆ రోజు పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు దిగి కాలంలో దిగి నడుచుకుంటూ వచ్చే పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. ఆ రోజు పైప్ తర్వాత కూడా మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు నిర్మించి ఇవ్వడం జరిగింది. అలాగపోతే అసలు ఇక్కడ రోడ్లు ఉండేది కాదు. అలాంటి రోడ్లు వస్తువులు కూడా ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే మన చేతుల మీదుగా చేయడం జరిగింది.
ఇలా చెప్పుకుంటా పోతే ఇక్కడ కరెంట్ అనేది ఉండేది కాదు మా పల్లెల్లో. ఆ రోజు కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలని మన తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద దాంట్లో అన్ని తరఫున చేయడం జరిగింది. అలాగే ఈ శ్రీకాకుళంలో మన బీచ్ డెవలప్ చేయడం జరిగింది. 30 లక్షలతోటి బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమం ఈ తెలంగాణలో చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తే మరి తర్వాత ఈ మధ్య తిరునాళ్ళకు వచ్చినప్పుడు మాకు రోడ్డు కావాలంటే మన మంత్రి గారు వెంటనే రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మన తెలుగు భారత చేయడం జరిగింది. బోటు ఇంజిన్ ఈ 3 కలిపి ఇవ్వడం జరిగిందండి. వాయల శ్రీనివాసరావు తండ్రి అటారి నాగరాజు తండ్రి అంజయ్ గారికి ఇంజిన్ వల్ల వాయల గాంధీ సన్నపు నాగూరు చేస్తున్నాం. వీరికి వల ఇంజిన్ పథకాలు వీరికి ఇంజిన్ మంజూరు చేసినది. వారు కూడా వాయల రామూర్తి గారు కూడా కోటగారి పాలన వారికి ఓకే సార్. ఈరోజు చాలా సంతోషం. మన మత్స్యకార కుటుంబాలకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి రావటం, అలాగే మన చెల్లెమ్మ గారి పాలనలో ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించినటువంటి మన ఫిషరీస్ ఏడీ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి, మన సింగయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారికి, కృష్ణ గారికి, జనసేన అధ్యక్షుడు మన మనోజ్ గారికి, బీజేపీ రాజేష్ గారికి, అలాగే ఇక్కడికి ఉన్న కాపులకు, మన ఎండిఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా పెద్దలు ఇందాక చెప్పినట్టు ఈ పాలనని అభివృద్ధి చేసింది మొట్టమొదటి వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. మీ అందరికీ ఆ రోజు ఇక్కడ పరిస్థితులు 94 ముందు ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరికీ ఒకే రోజు 130 ఇల్లు శాశ్వత మీ ఇల్లు హక్కు కల్పించిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారిని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ పాకల గ్రామాన్ని అభివృద్ధి బాటలో చూపింది మొట్టమొదటి వ్యక్తి కూడా మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. అప్పుడు వర్షాలు వస్తే ఆ బ్రిడ్జికి మీరు దాటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆయన హయాంలోనే ఆ బ్రిడ్జ్ అక్కడ వేయటం వల్ల మనకి ఈ రోజు పాకల బీచ్కి ఒక రూపురేఖలు తీసుకొచ్చింది కూడా మొట్టమొదటి వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారిని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. 2014-19 ఎమ్మెల్యేగా స్వామి గారు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పల్లెపాలలో కానీ పాకల్లో కానీ చేయడం జరిగింది. అప్పట్లోనే కలెక్టర్ వినయ్ చంద్ర గారిని మేము పాకల బీచ్కి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సమస్యలను ఆయనకు వివరించి అప్పుడే మనం చాలా వరకు పాకల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాం. 24 చూసుకుంటే కనీసం మనం కట్టిన ఆ షెడ్లు కానీ అన్ని యథావిధిగా వదిలేసి తట్ట మట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకి నిషేధ కాలభృతి కింద 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు పెంచిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే మీరు ఈ యొక్క క్లైమేట్ సిఆర్సిఎఫ్ పథకం కింద మన కొత్తపట్నం దగ్గర ఈ యొక్క 2 కోట్ల రూపాయలతోటి మన బోట్లు రిపేర్ కానీ అలాగే ఈ యొక్క ఐస్ ఫ్యాక్టరీ కానీ సంబంధించి ఆ స్కీమ్ ద్వారా కూడా 2 కోట్లు పెట్టి కొత్తపట్నంలో కూడా నిర్మించడం జరిగింది. అలాగే మీరు సముద్ర వేటకి వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చేటప్పటికి ఈ యొక్క
ట్రాన్స్పాండర్స్ కూడా 35 పడవలకి ఉచితంగా ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు కనుక మత్స్యకారులు వేటకు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారని చిన్నగంజాం దగ్గర ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మన పచ్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఈ యొక్క సీవీడ్ ప్లాంటేషన్ కూడా మొదలుపెట్టి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఒకసారి మన దగ్గర కూడా వాళ్ళ రీసెర్చ్ కూడా వచ్చి మన కోస్ట్ కూడా వాళ్ళ త్వరలో కూడా పరిశీలిస్తూ ఉంటారు. సీవీడ్ అనేది రేపు ఈ యొక్క మెడిసిన్స్ కి చాలా ఉపయోగపడమైనది. ప్రతి సముద్ర తీరంలో ఈ సీవీడ్ గ్రో చేయమని ప్రతి ఒక్క ఈ యొక్క పరిశోధన చేసే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మనం కూడా కొంచెం దాని గురించి కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన కూడా ఉందని కూడా మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఈ గ్రామానికి చూసుకుంటే సుమారుగా 35 లక్షల రూపాయలు ఈ యొక్క పనిముట్లు అయితేనేమి, ఈ బోట్లు అయితేనేమి, పరికరాలు మొత్తం కేవలం 15 లక్షల రూపాయలకే మీకు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క మత్స్యకారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ యొక్క ఇందాక మన సొసైటీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవన్నీ వాటికి మన మంత్రి గారు క్లుప్తంగా మీకు వివరిస్తారు. ఇది ఈ కడలేరు ఇష్యూ అనేది రాష్ట్రం మొత్తం కోస్టల్లో ఉన్న కాన్స్టిట్యున్సీలు అందరం కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే వీలైన త్వరగా దీనికి ఒక పరిష్కారం కూడా వస్తుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మీకు దగ్గరలో అతి త్వరలో కొత్తపట్నం దగ్గర కూడా ఒక ఫిషింగ్ హార్బర్ త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. 335 కోట్ల రూపాయలతోటి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ కూడా మీకు దగ్గరలోనే ఉంటుంది. మన పాకల దగ్గర కూడా ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ ఒకటి కూడా ప్రపోజ్ చేసాం. అది కూడా త్వరలోనే పూర్తవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం చెప్తా ఉన్నాం. మా ధ్యేయం అలా ప్రతి మత్స్యకారుడు ఆనందంగా ఉండాలి. నేను కానీ మంత్రి స్వామి గారు కూడా ఈ యొక్క గ్రామ అభివృద్ధి, మీ జీవిత అభివృద్ధి కోసమే మేము తపన పడుతున్నాం. అలాగే ఈరోజు మాకు ఈ పదవులు వచ్చినాయి అంటే మీరు మమ్మల్ని ఆదరించబట్టి, మమ్మల్ని ఆశీర్వదించబట్టి. కాబట్టి మీకు మీ కష్టాల్లో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా మేము ముందుంటాం. మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రివర్గ స్వామి గారు ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. అటు కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని మీ అందరికీ చిన్న హాని కూడా జరగకుండా రేయింబాబులు ఇక్కడ ఉండి అన్ని మీ బాగోగులు చూసుకున్న వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామం వచ్చినప్పుడులా చెప్తా ఉండేవాడిని, అతి త్వరలో పాకల బీచ్ అద్భుతమైన టూరిజం స్పాట్ అయితే మీ జీవితాలు మారుతాయని ఎప్పుడు చెప్తా ఉండేవాడిని. అది మీ కళ అతి త్వరలో కూడా నెరవేరబోతా ఉంది. రేపు 14-15వ తారీఖున కన్నీ విని ఎరిగిన రీతిగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మంత్రి గారి స్వామి గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్, పాకల బీచ్ ఫెస్టివల్ అనేది మీ పేరు రాష్ట్రం మొత్తం తెలిసేలాగా మీ గ్రామం చరిత్రలో నిలిచిపోయి ఉండే కార్యక్రమాలు చేయబోతా ఉన్నామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామం అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ ఎక్కడా రాజీ లేకుండా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఓట్లు వేసినా వేయకపోయినా ప్రజల అభివృద్ధి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏమి చట్టం మట్టైన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మీటింగులు చెప్పి మిమ్మల్ని అన్ని తప్పుడు వార్తలు, అలాగే ఏ పనికి మన చెత్తంతా చెప్తా ఉన్నారు, అది మీరు నమ్మబాకండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మరో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే మన భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు
మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మాట్లాడడం జరిగింది. మన ప్రాంతాల్లో కూడా మనకు అనువైన ఉత్తర ప్రాంతంలో మన బీచ్లో మనం కూడా సీవీడ్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అది లోతుగా అవసరం వాటికి చిన్న చిన్న ఫ్రేమ్స్లో ఆ చీజ్ మనం సముద్రపు గడ్డి పెంచుకున్నట్టయితే మనకి ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రోత్సహించాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా సముద్రం ఉంది, అక్కడ కూడా ఇది పెంచాలనే ఆలోచనతో మననే వాళ్ళకి రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైనా అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా చేసేదని మన ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున తీసుకుంటే ఒకసారి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్లో ఆ రోజు వేటకి వెళ్ళేటువంటి వాళ్ళు 31 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు. 31 కేజీల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో 14-19 మధ్యకాలంలో మత్స్యకారులకి మనం వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం, భారతదేశంలోనే మొదటగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. తర్వాత వచ్చారు మళ్ళీ 20,000 ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు ఈ రోజున వేట నిషేధ సమయంలో లీన్ పీరియడ్లో వేటకి వెళ్ళేటువంటి మత్స్యకారులకి మనం 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున మొత్తంలో లీన్ పీరియడ్లో ఇస్తున్నటువంటి మనం మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఆస్వాదించాలని తెలియటం మీ అందరూ బాగా తెలుసు. 2014-19 మధ్యకాలంలో మనం అక్కడ బీచ్లో సిమెంట్ రోడ్డు, గోడ, లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత మనకి టూరిస్టు మనకి కనిగిరి నుండి, కందుకూరు నుండి, ఒంగోలు నుంచి కూడా టూరిస్ట్ ఇక్కడికి వస్తున్నారు. ఆదివారం అయితే 700 మంది నుంచి 1000 మంది దాకా వచ్చే పరిస్థితి. పండగ రోజుల్లో అయితే మొన్న కనుమ పండుగ అప్పుడు 8,000 నుంచి 10,000 మంది సంక్రాంతి పండగకి వచ్చారు. రేపు శివరాత్రి రోజుకు ముందు రోజు కూడా ఈ పెట్టిన ఉద్దేశం భవిష్యత్తులో దానివల్ల ఏంటంటే మన ప్రాంతాల్లో టూరిజం ద్వారా రోడ్లు కావచ్చు, ఇతర సదుపాయాలు కావచ్చు, ఇక్కడ రిసార్ట్స్ కావచ్చు, అన్నీ కూడా అభివృద్ధి చెందినట్టయితే మన గ్రామ అభివృద్ధితో పాటు మన ప్రాంతాల్లో వచ్చే చిన్న చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. అంతేకాకుండా రెస్టారెంట్ పెట్టి పక్కనే 1 కోటి రూపాయలు పెట్టి ఒక పార్కు డెవలప్మెంట్ కూడా ప్రతిపాదనలు పెట్టున్నాం. దానివల్ల మనకు వచ్చేటువంటి పర్యాటకులకు మనం ఇవ్వడం జరుగుతుంది. బీచ్లో కూడాను బట్టలు మార్చుకోవడానికి రూములు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ ప్రణాళికను మననే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరంలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం.